సెప్టెంబర్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ సెప్టెంబర్ ఎండింగ్లో ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్ అయిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది మోస్ట్లీ రావచ్చు అనేసి గట్టి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఇది అక్టోబర్ స్టార్టింగ్లో వస్తాయి, అక్టోబర్ ఫస్ట్ వీక్లో వస్తాయి. కానీ ఈసారి కొంచెం ముందు తీసుకొచ్చారంట, సెప్టెంబర్ 30 రావచ్చని గట్టి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సేల్స్ నిజంగా 30th వస్తే మాత్రం ఎక్కువ మంది ఈ సేల్లో ఐఫోన్స్ కొనడానికి రెడీగా ఉన్నారనమాట. అయితే ఈ సేల్లో ఏ ఐఫోన్స్ కొనుక్కోవాలి, అసలు ఐఫోన్ ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి, ఏ ప్రైస్కి ఏ ఐఫోన్ రావచ్చు, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ ప్రైస్ అనేవి నేను ఎస్టిమేట్ చేయడం మాత్రమే, ఖచ్చితంగా ఇదే ప్రైస్లో వస్తాయని నాకు గ్యారంటీ లేదు. జస్ట్ ఒక ఎస్టిమేషన్ వేస్తున్నాను. అండ్ సేల్ ప్రైస్ రివీల్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి దానిలో మీకు మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తాను. ఆ వీడియో నేను మీకు ప్రో మ్యాక్స్ ప్రైస్ వస్తాయి కాబట్టి ప్రో మ్యాక్స్లు కొనుక్కోవచ్చా లేదా, ఏ ప్రో మోడల్స్ కొనుక్కోవాలనేది ఆ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మాత్రం బేస్ మోడల్స్ 50,000 లోపు వచ్చే ఫోన్స్లో ఏ ఐఫోన్ కొనుక్కోవాలి అనేది మాత్రమే చెప్తాను. ఫస్ట్లీ ఏ ఐఫోన్స్ కొనాలి అనేది పక్కన పెడితే ఐఫోన్ 13 ముందున్న ఫోన్స్ మొత్తం స్కిప్ చేసేయండి. ఐఫోన్ 13 మినీ కానీ, ఐఫోన్ 12 కానీ, 12 మినీ కానీ, 11 మొత్తం ఆ ముందున్న సిరీస్ మొత్తం స్కిప్ చేసేయండి. 2024లో ఈ టైంలో ఆ ఫోన్స్ కొనడం అనేది కరెక్ట్ కాదు. దానికన్నా మీకు ఆండ్రాయిడ్లో బెటర్ స్మార్ట్ ఫోన్స్ వచ్చున్నాయి, బెటర్ కెమెరాస్, బెటర్ బ్యాటరీ బ్యాకప్, ఇంకా బెటర్ ఫోన్స్ అనేవి చాలా ఉన్నాయి ఆండ్రాయిడ్లో. సో అవి ఆ ముందున్న ఫోన్స్ అనేది స్కిప్ చేసేయండి. తీసుకోవాలనుకుంటే మాత్రం ఐఫోన్ 13 నుంచి ఆ పైన ఫోన్స్ తీసుకోవచ్చు. అని చెప్పడం మర్చిపోయా, సెప్టెంబర్ 10th మనకి ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అవుతున్నాయి. అండ్ 95% మన ఛానల్లో ఐఫోన్ 16, 16 ప్లస్, ప్రో మ్యాక్స్ అన్ని అన్బాక్సింగ్స్ మన ఛానల్లో వస్తాయి. ఆల్రెడీ బయట సెట్ చేసి పెట్టా, 100% వస్తాయి. అయితే ఐఫోన్ 16 సిరీస్ మీద మీకు ప్రైస్ డ్రాప్స్ ఉండవు ఈ సేల్లో. ఏ ప్రైస్కి అయితే లాంచ్ అవుతాయో అదే ప్రైస్లో కొనుక్కోవాలి మీరు సేల్లో. సో బెటర్ మీరు కొద్దిగా ఆగండి, తొందరపడకండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే బయటపడిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడే మీరు తొందరపడి 16 సిరీస్ తీసుకోకండి, కొద్దిగా ఆగండి. ఒకవేళ 16 సిరీస్ లాంచ్ అయినా కూడా బేస్ మోడల్ ఐఫోన్ 16 బేస్ మోడల్ కూడా మీకు 80,000 రూపాయలు ఉంటుంది. సో మనం మాట్లాడుకునే బడ్జెట్లో కాదు కాబట్టి ఐఫోన్ 16 సిరీస్ పక్కన పెడతాం ప్రస్తుతానికి. ఈ పాత మొబైల్స్ అన్ని ఏ ప్రైస్లో రావచ్చు అంటే మాత్రం ఐఫోన్ 13 నా ఎస్టిమేషన్ 36,000 రూపాయల నుంచి 38,000 రూపాయల్లో ఐఫోన్ 13 రావచ్చు. అంటే మోస్ట్లీ 40,000 లోపే వస్తుంది. అండ్ ఐఫోన్ 14 42 నుంచి 44,000 రూపాయల లోపు ఐఫోన్ 14 వస్తుంది. అంటే 45,000 లోపే వస్తుంది. అండ్ ఐఫోన్ 15 49,999కి విత్ కార్డ్ ఆఫర్స్, వితౌట్ కార్డ్ ఆఫర్స్ మీకు 52 కానీ 53,000 రూపాయలకు కానీ రావచ్చు. సో ఐఫోన్ 15 అయితే ఖచ్చితంగా 50,000 రూపాయలు కార్డ్ ఆఫర్స్తో వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు స్ట్రిక్ట్లీ ఐఫోన్ 15 కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మీరు అర్ధరాత్రి 12 గంటలకి సేల్ స్టార్ట్ అయిన వెంటనే కొనుక్కోవాలి. కొంచెం లేట్ చేసినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోద్ది ఫోను. మళ్ళీ స్టాక్లోకి రావడానికి టైం పడుద్ది, 1 గంట 1 అరగంట టైం పడుద్ది, వస్తా పోతూ ఉంటుంది. అండ్ ఒకవేళ దొరికినా కూడా మీకు లేట్ చేసే కొద్దీ ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది. రాత్రి మీకు 52,000 ఉన్న ఫోను పొద్దున 6 గంటలు వేసి చూసేసరికి 58,000 59,000కి వెళ్ళిపోద్ది. లాస్ట్ టైం నేను చూసే కాబట్టి చెప్తున్నా. సో అంత ప్రైస్ పెరిగిపోద్ది అనమాట. సో కొనుక్కోవాలంటే మాత్రం రెడీగా డబ్బులు రెడీ పెట్టుకొని సేల్ స్టార్ట్ అవగానే అర్ధరాత్రి 12 గంటలకి టక్కని కూర్చొని ఆర్డర్ పెట్టాలి. కొంచెం లేట్ చేసినా ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ప్లస్ మోడల్స్కి వెళ్తే ఐఫోన్ 14 ప్లస్ 45 నుంచి 48,000 రూపాయల లోపు రావచ్చు. అండ్ ఐఫోన్ 15 ప్లస్ 60,000 రూపాయల నుంచి 63,000 రూపాయల లోపు ఐఫోన్ 15 ప్లస్ రావచ్చు. అయితే ఇవి మోస్ట్లీ రూమర్డ్ ప్రైజెస్ అనమాట. మోస్ట్లీ ప్రైజెస్లో ఐఫోన్స్ అనేవి సేల్లో దొరుకుతాయి. అయితే వీటిలో ఏ ఫోన్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, మీ దగ్గర స్ట్రిక్ట్ బడ్జెట్ 40,000 లోపే అనుకుంటే మాత్రం ఇక్కడ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ లాగా ఐఫోన్ 13ని కన్సిడర్ చేయొచ్చు. ఆ ప్రైస్లో మీకు ఐఫోన్ 13 అనేది చాలా మంచి ఆప్షన్. కానీ ఐఫోన్ 13కి 14కి ఒక 5,000 రూపీస్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సో 5,000 రూపాయలు పెట్టి 14 తీసుకోవాలా అంటే మాత్రం వద్దనే చెప్తాను. ఐఫోన్ 14 బెటర్ సేల్లో స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఐఫోన్ 13కి 14కి మేజర్ డిఫరెన్సెస్ ఏం లేవు. మరి భూతద్వయం చేతికితే కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తాయి. అవి స్క్రీన్ మీద చేస్తాను చూడండి. ఐఫోన్ 13లో మీకు 4 కోర్ జీపీ ఉంటే ఐఫోన్ 14లో 5 కోర్ జీపీ ఉంటుంది. అండ్ ఐఫోన్ 14లో మీకు క్రాష్ డిటెక్షన్ ఉంటుంది, ఐఫోన్ 13లో అది ఉండదు. అండ్ ఐఫోన్ 13లో మీకు 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ లో f1.6 అపర్చర్ ఉంటే ఐఫోన్ 14లో f1.5 అపర్చర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా f2.2 అపర్చర్ ఉంటే దానిలో f1.9 అపర్చర్ ఉంటుంది. అండ్ ఐఫోన్ 13 బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తే ఐఫోన్ 14 బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ కూడా జస్ట్ ఒక 40 mAh బ్యాటరీ, 39 mAh బ్యాటరీ మాత్రమే 14లో పెరుగుంటుంది అనమాట. చాలా చాలా చిన్న చేంజెస్. ఫిజికల్ గా ఐఫోన్ 13 14 పక్కన పెట్టి చూస్తే మీకు అసలు ఫిజికల్గా ఏ డిఫరెన్స్ తెలియవు. అండ్ యూజ్ చేసినప్పుడు కూడా మీకు ఏం డిఫరెన్స్ తెలియదు. సో నా సజెషన్ ఏంటంటే ఒక 5,000 ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రెండు అసలు ఏం డిఫరెన్సెస్ లేనప్పుడు మీరు అనవసరంగా 5,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. సో చాలా మంది ఏమంటున్నారంటే అప్డేట్ 1 year అప్డేట్ వస్తుంది కదా అంటే వచ్చిన వేస్ట్ అబ్బా. ఎందుకంటే ఐఫోన్స్ అనేవి ఈజీగా ఒక 7 to 8 years అప్డేట్స్ వస్తాయి. కానీ ఈ బేస్ మోడల్స్ ఎంట్రీ లెవెల్లో మీరు కొన్ని ఐఫోన్స్ అనేవి 7 సంవత్సరాలు వాడడానికి పనికిరావు ఫోన్స్. మాక్సిమం మహా అయితే ఒక 4 years మీరు యూజ్ చేయొచ్చు. ఐఫోన్ 13 కానీ 14 కానీ ఈవెన్ 15 కానీ మహా అయితే ఒక 4-5 years యూజ్ చేయొచ్చు. అంతకుమించి మీరు ఈ ఫోన్స్ అయితే యూజ్ చేయలేరు. బ్యాటరీ చాలా తగ్గిపోద్ది, కెమెరా క్వాలిటీ డిగ్రేడ్ అయిపోద్ది. ఎక్కువ రోజులు యూజ్ చేయలేరు మీరు ఆ ఫోన్స్ని. మహా అయితే ఒక 5 years యూజ్ చేయగలరు. 5 years వరకు అయితే మీకు మాక్సిమం అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి ఐఫోన్ 13 ప్రిఫర్ చేయండి. ఐఫోన్ 14 స్కిప్ చేయండి. బడ్జెట్ పెంచుకోగలిగితే మాత్రం ఐఫోన్ 15 చాలా మంచి ఆప్షన్. 50,000 రూపాయలకి ఐఫోన్ 15 ఖచ్చితంగా తీసుకోవచ్చు.
52, 53, 55 దాకా తీసుకోవచ్చు. 55 దాకా ఈ ఫోన్కి పెట్టచ్చు అనమాట. మంచి ఫోన్. ఎందుకంటే 14కి 15కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు దీనిలో కొత్తగా డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, A16 బయోనిక్ చిప్సెట్ వస్తుంది, బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాకి అప్డేట్ చేశారు, 2x ఆప్టికల్ జూమ్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది, బ్రైట్నెస్ నిట్స్లో తేడా ఉంటుంది, బ్యాటరీలో తేడా ఉంటుంది. చాలా వరకు మీకు iPhone 14కి 15కి నోటిసబుల్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ 14కి 13కి ఉండదు. కాబట్టి తీసుకుంటే 40,000 లోపు 13 తీసుకోండి, లేదంటే 50,000 రూపాయల దగ్గర 15 తీసుకోండి. లేదు నాకు బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, నేను ఎక్కువగా పొద్దున ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్తే మళ్ళీ రాత్రి దాకా ఇంటికి రాను, పవర్ బ్యాంక్స్ ఏం క్యారీ చేయలేను, నాకు బ్యాటరీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే iPhone 15 కూడా వద్దు. మీకు ఇది ఖచ్చితంగా ఇది రోజుకు 2 సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. సో 15 కూడా వద్దు. మీకు బ్యాటరీ హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటే iPhone 14 Plus తీసుకోండి. 14 Plus మీకు 45 నుంచి 48,000 రూపాయల లోపు రావచ్చు. సో ఆ ప్రైస్లో మీకు iPhone 14 Plus వస్తే మాత్రం బ్యాటరీ మెయిన్ ప్రియారిటీ, బ్యాటరీ లైఫ్ బాగుండాలనుకుంటే iPhone 14 Plus తీసుకోవచ్చు. అండ్ iPhone 15 ఈ డైనమిక్ ఐలాండ్, టైప్ సి పోర్టు ఇవన్నీ ఉండాలి. అండ్ బ్యాటరీ లైఫ్ బాగుండాలనుకుంటే 15 Plus కూడా వస్తుంది, 60,000 దగ్గర వస్తుంది 15 Plus. అంత పెట్టుకోవాలనుకుంటే 15 Plus కూడా తీసుకోవచ్చు. బట్ 14 అవాయిడ్ చేయడం బెటరు. అండ్ 13 ముందున్న ఫోన్స్ అన్నీ అవాయిడ్ చేయడం బెటరు. సో తీసుకుంటే 40,000 లోపు iPhone 13, లేదంటే 50,000 దగ్గర iPhone 15. లేదు బ్యాటరీ నా మెయిన్ ప్రియారిటీ, బ్యాటరీ లైఫ్ చాలా బాగుండాలనుకుంటే 14 Plus. iPhone 15 ఫీచర్స్ అన్నీ ఉండాలి, బ్యాటరీ కూడా బాగుండాలనుకుంటే 15 Plus ఇవి తీసేసుకోవచ్చు. సో మోస్ట్లీ అందరూ 15 కోసం వెయిట్ చేస్తుంటారు. మోస్ట్లీ సేల్ లోపు iPhone 15 రివ్యూ కూడా తీసుకొస్తాను, కొనచ్చా లేదా సేల్లో అనేది మీకు ఒక షార్ట్ రివ్యూ తీసుకొస్తాను. అండ్ 16 సిరీస్ మొత్తం మన ఛానల్లో అన్బాక్సింగ్స్ అయితే వస్తాయి. వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.